అల్లూరి ముసలయ్య చౌటూరు లక్ష్మీ తిరుపతమ్మ తీసుకో చూడు చౌటూరి లక్ష్మీ తిరుపతమ్మ ఇవాళ కేసానపల్లి శివారు గ్రామంలో యానాది కాలనీలో మరి ఎప్పుడైతే వర్షాలు పడినాయో మరి ఇల్లు కారుతూ ఉన్నా కానీ గుడిసెలు కానీ ఇవన్నీ తడిచిపోతున్నప్పుడు ఇంట్లో వస్తువులను తడిచిపోతుంటే వాటిని కాపాడుకోవడానికి రెడ్ క్రాస్ తరఫున మరి టార్పిల్ పట్టాలని మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి కేజే మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా చైర్మన్ గా ఉన్నారు. అదేవిధంగా గుప్తా గారు కూడా ట్రెజరర్ గా ఉన్నారు, సెక్రటరీగా ఉన్నారు. డాక్టర్ గారు కూడా రహమతుల్లా గారు ఉన్నారు. అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరి మన సంఘ నాయకులు వెంకటరావు గారు వీళ్ళందరూ కూడా మరి ఇట్లాంటి పని చేయాలంటే మన కాలేజీలో ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. మనకున్న టార్పిల్ పట్టాల వాటికి పేర్లు రాసి ఇచ్చాము. అందరూ కూడా తలా ఒకటిస్తాము. రాబోయే కాలంలో కూడా ఏదైనా వర్షాలున్నా, వరదలున్నా, చలికాలంలో కూడా రెడ్ క్రాస్ తరఫున ఏదైతే సహాయం రావాలో మనకి మరి వారిని అడిగే సహాయం పొందుదాము. మరి కార్యక్రమాన్ని కేజే మోహన్ రెడ్డి గారు దగ్గరుండి మరి జరిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన నాయకులందరూ కూడా మీ కాలనీ అంటే మాకు ఎప్పుడు కూడా మొదటి నుంచి దత్తత తీసుకున్నాము. మరి దాదాపు 6 ఏళ్లుగా మీ కాలనీకి వస్తున్నాం, అన్ని కార్యక్రమాల్లో ఉంటున్నాము. మరి వర్షాలు వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, గవర్నమెంట్ అధికారులు రాపోయినా మన పార్టీ నాయకుల దగ్గరుండి మీకు చేదోడు వాదుడు ఉండటం జరిగింది. మరి కార్యక్రమంలో ఎప్పుడు ఏ ఇబ్బందులు ఉన్నా మీకు అండగా ఉంటాము. మీరు కూడా మా సేవలు మర్చిపోకుండా మీ అరవింద్ బాబు ఎమ్మెల్యేని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారు కేజే మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన నాయకులందరూ కూడా ఇన్ని కష్టాలున్నా, మీకు ఇబ్బందులు ఉంటే మరి చాలా సార్లు బియ్యం పంచడం జరిగింది, మరి బోరింగ్ లైన్ కూడా వేయటం జరిగింది. కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ ఒకటే వాగ్దానం చేశారు. ఎవరైతే ఇల్లు లేవో వాళ్ళకి 2 సెంట్ల భూమిని ఇవ్వడం జరుగుద్ది ఇల్లు కట్టుకోవడానికి. అదేవిధంగా ఇక్కడున్న డ్రైనేజ్ వ్యవస్థను కూడా బాగు చేస్తామని చెప్తాము. ఇక్కడ మన ఉన్న నాయకులు కూడా రేపు రాబోయే కాలంలో కొంచెం ఎస్టిమేషన్ ఇస్తే ఈ సైడ్ కాలువలు బాగు చేయిద్దాం, పక్కా ఇల్లు ఖాళీ స్థలం ఉంటే కనుక నిర్మిద్దాం. తప్పనిసరిగా 2 సెంట్ల భూమిని ఇవ్వడం జరుగుద్ది. అదే ఆడబిడ్డలకు ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 రూపాయలు బ్యాంకులో వేయడం జరుగుద్దమ్మా. వచ్చే నెల నుంచి మొదలవుద్ది ఇది. ప్రతి ఇంటికి మంచినీళ్ళ కొలా ఇవ్వడం జరుగుద్ది. చదువుకునే బిడ్డలందరూ కూడా ఉచితంగా చదువు చెప్పిస్తాము, ఉచితంగా వైద్యాన్ని అందజేస్తాము. మరి చదువుకునే పిల్లలు బాగా చదువుకుంటే ఎంత దాకా చదివినా కానీ చంద్రబాబు నాయుడు గారు చదివిస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కూడా ముగ్గురు కూడా ఈ భారతదేశాన్ని బాగా అభివృద్ధి చేయాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి. రేపు 2047కి వికసిత భారత్ అనే కార్యక్రమంలో ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉండటానికి వీల్లేదు, చదువు రాని వాళ్ళు ఎవరు ఉండటానికి వీల్లేదు, ఉద్యోగాలు లేని వాళ్ళు ఎవరు ఉండటానికి వీలైన కార్యక్రమాన్ని చేపట్టి 2047 అంటే ఇంక 27 ఏళ్ళు ఉంది మనకి. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాము. అందరూ కూడా బాగుండాలి, అందరిలో మేము ఉండాలని చెప్పి కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి మరి రెట్టింది 2 సెంట్ల స్థలాన్ని ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా 4 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఉచితంగా ఇల్లు కట్టిస్తారు. ఏమైనా ఇళ్ల స్థలం ఉంటే కూడా ఇంటి రుణం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇల్లు కట్టుకోండి, పిల్లల్ని బాగా చదివించండి, సుఖంగా బ్రతకండి అని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఉమ్మడి ప్రభుత్వ ఆధీనంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో మరి కార్యక్రమాలని చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. అదే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కోరుకునేది అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అందరూ కూడా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి